భాష, చామలూరు గ్రామం, నార్పల్ మండలం, అనంతపురం జిల్లా. మాకు పోస్ట్ ఆఫీస్లో గత 6 నెలల నుండి అవకతవకలు జరుగుతున్నాయని ఈ నెల నుండి మాకు అనుమానంతో పోస్ట్ ఆఫీస్లో ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేస్తే కొన్ని బుక్కులు పొరపాట్లు వస్తున్నాయి. దాన్ని వివరంగా అడిగకపోతే మేము చేస్తున్నాము, మేము అదే పనిగా వచ్చాము, మేము చెక్ చేస్తున్నాము, అది ఇది అంటున్నారు. కావున మీరందరూ మాకు సహకరించాలని మేము అడిగితే, మేము మీ బుక్కులు చూస్తున్నాం కదా అది ఇదని అన్నారు. అయితే 2-3 బుక్కులు చాలా తేడా కనపడినాయి. డబ్బులు రికవరీ తప్పులు జరిగినాయి. దాన్ని మేము పై ఆఫీసర్ని అడుగుతామంటే మేము యాటిపోయినా మేమే చేసేది, మేమే వచ్చేది ఎంక్వైరీకి అని అన్నారు. అయితే మేము ఇప్పుడు అదే పనిగా అనంతపూర్కు సూపరింటెండెంట్ గారు అర్జీ ఇద్దామని అర్జీ ఇచ్చి వచ్చాము. గత 40-50 మంది వచ్చాము, అర్జీ ఇచ్చాము. సారు మాకు రెస్పాన్స్గా సోమవారం మీకు ఎంక్వైరీ చేసి మీ చామలూరుకి పంపిస్తాం ఆఫీసర్లని చెప్పారు. ఉండొచ్చు కనీసం, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్కు తరగతి అనుమానంగా ఒక 8-9 లక్షల దాకా అనుమానంగా ఉంది. ఇది 30 సంవత్సరాల నుండి కడుతున్నాము, చేసుకుంటున్నాము, రిటర్న్ అవుతున్నది. అయితే నమ్మకంతో చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుండి సూర్యనారాయణ రెడ్డి, సాయి, బ్రహ్మ వీళ్ళంతా చేస్తారు. ఎప్పుడు ఇట్లాంటి అనుమానాలు లేవు. ఇప్పుడు 6 నెలల నుండి ఇలాగ జరుగుతున్నది. ఈ 6 నెలల నుండి జరుగుతున్నది. ఈ నెలలో జరుగుతుందని ఇవన్నీ అడిగితే ఇవన్నీ ఇప్పుడు బుక్కులు వస్తున్నారు, బుక్కులు చెక్ చేసుకుంటారు, తీసుకుపోతున్నారు. మాకైతే రిటర్న్ ఇవ్వడం లేదు. ఏం కారణం అంటే మేము చెక్ చేసుకొని వస్తాము, మేము చూసుకొని వస్తామని అంటున్నారు. అది ఎందుకు ఏమనేది మాకు చెప్పాలి, వివరంగా చెప్పాలి. వీళ్ళుగా పెద్ద సార్ వచ్చేసి సోమవారం కంపల్సరీ మీకు ఎంక్వైరీ చేసి పంపిస్తాం. పెద్ద ఆఫీసర్ వస్తారు, వాళ్ళు మీ ఊర్లోనే అంతా చెప్పి చేస్తారు. మీ బుక్కులకి డబ్బులకి ఏం డోకా లేదని అంటున్నారు. నేను చామలూరు గ్రామం, నార్పల్ మండలం. నా పేరు పుల్లాయప్ప. నేను ఆడ బుక్కులు కడుతున్నారేమో అని పోతే లేదా పోయి ఏదో డౌట్లు ఉన్నాయని అంటున్నారు. కానీ మీరు ఎక్కడ ఏమనంటే మేము నార్పల్ నుంచి వచ్చిన పోస్ట్ ఆఫీస్ వల్ల నేను ఎంక్వైరీ చేస్తామన్నా అని ఇప్పించుకున్నారు. కానీ నేను నమ్మకం లేక ఈకోకుండా ఉంటే కానీ ఈయన నమ్మకం లేడని ఇంకొక ఆయన్ని చెప్తే ఇచ్చినాను. ఇస్తే ఇప్పుడు కానీ వాళ్ళు ఏమి దాని విషయం అర్ధ గంటకే చెప్తాము అన్నారు. ఏమి అంటే ఇప్పుడు కానీ రెస్పాన్స్ లేదు. ఆ బుక్కులు తీసిపోయినా కానీ సరేలే. సో ఇప్పుడు ఎవరినన్నా వాళ్ళు ఉంటారు కదా సారులు అని మేము పై వీటికి బ్యాంక్ కాడ వీటికి అనంతపురం పోతాము అంటే పోస్ట్ ఆఫీస్ కాడికి ఆడికి పోయినా మేమే ఉంటాము అన్నారు. బ్రాంచ్లో లేరు సార్. సోమవారం పంపిస్తాము అని చెప్పినాడు సార్. సార్ ఆ సార్ పెద్ద సార్ని ఎవరి దగ్గర పోయినా మేమే, అనంతపురం పోయినా మేమే ఉంటాము అటుకు వచ్చినా అన్నాడు. మేము పైన కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాము అంటే మేము ఆడికి పోయినా మేమే ఉంటాము, మేము బుక్కులు తీసిపోయినా మేమే ఉంటాము అన్నాడు. ఆయన పేరు తెలుసు సార్. మన నార్మల్ బ్యాంకులో అంటే 5 మంది, 2 ఆడపిల్లలు, 3 మగోళ్ళు, ఆ పిల్లోడు మా ఊరు పోస్ట్ సార్ వాళ్ళంతా ఉన్నారు. ఇంతలు తీసుకున్నాడు. నమ్మకం లేక నేను ఇవ్వలే, కానీ వాళ్ళంతా ఇచ్చినారు అది ఇది అంటే సరేలే సో ఇద్దామని ఇచ్చేసిన. నా బుల్లే ఆదినారాయణ. ఏమి లేదు సార్, నేను ఏప్రిల్ 6వ తేదీ లెక్క డ్రా చేయాలని పోస్ట్ ఆఫీస్కి పోయి ఆ సార్కి ఇచ్చిన బుక్కు ఫైల్ ఇచ్చినాను. మళ్ళీ ఫోటో తెమ్మన్నాడు. మళ్ళీ ఫోటో కొనుగోలు పోతే ఫైలు లేదు, బుక్కు లేదు, ఇంతవరకు డబ్బు కూడా లేదు. ఇంతవరకు డబ్బు కూడా లేదు. ఆడికి 2-3 వాటి నార్మల్ బ్రాంచ్ కాడికి పోయి ఆడికి వచ్చినాను. ఆడికి పోయి స్వామిలూరు పోస్ట్ ఆఫీస్ చూసుకోపని ఈడికి వచ్చి ఈ పిల్లగాడు మా దగ్గర బుక్కు లేదు, ఏమి లేదన్నా. నువ్వు మళ్ళీ మా నార్మల్ బ్రాంచ్ కాడికి పోయినారు. అటు మనకి ఏంది రెస్పాన్సిబిలిటీ ఏంది, మాకు వాళ్ళ నోటు మాకు ఏంది రెస్పాన్సిబిలిటీ ఏం రాలేదు. ఆడికి కాబట్టి మళ్ళీ ఇప్పుడు పై ఆఫీస్ కాడికి వచ్చినాము. ఆఫీసర్లా ఎవరు పెద్ద ఆఫీసర్ని పంపిస్తామన్నారు. సోమవారం ఇంకోవరకు పంపిస్తాము పెద్ద ఆఫీసర్ సార్ చెప్పినాడు అంతే.